ఫ్రెండ్స్, తెలుగు తల్లి పాఠ్యభాగ ఇతివృత్తం. దేశభక్తి. తెలుగు తల్లి పాఠ్యభాగ ప్రక్రియ గేయం. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఇందులో ఉండే అలంకారం. అంత్యానుప్రాస. ఈ క్రింది వాటిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. అనుంగు ప్రియమైన, చనవోయ్ చనిపోయి, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. చనవోయ్ అంటే వెళ్ళిపోయి. ఆప్షన్ 2 సరికానిది. శ్రీరంగం శ్రీనివాసరావు గురించి సరికానివి. జననం 30/4/1910, మరణం 15/6/1983. మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మరో ప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, ఇతర రచనలు. స్వీయ చరిత్ర, అనంతం. సరికాని ఆన్సర్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ 3, 3, 4 సరికానివి. సరైనవి ఏంటంటే 1, 2 సరైనవి. 3, 4లో తప్పైనటివి ఏంటంటే అంటే మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి, ఇతర రచనలు. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం. తర్వాత వచ్చే గేయ పదాన్ని పూరించండి. భావి పౌరులం మనం. దాశరథి కృష్ణమాచారి గురించి సరైనవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచన వరకు మేలుకొలుపు పాడిన కవి. పద్యాన్ని, పాటని సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం ఈయన రచనలు. స్వీయ చరిత్ర, యాత్రాస్మృతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. 1, 2, 3, 4. 4th ఆప్షన్ కరెక్ట్. అన్ని సరైనవి. నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, విడిపోతే బలహీనులమైపోతాం అనే వాక్యం ఏ పాఠంలోనిది? ఐకమత్యం. లియో టాల్స్టాయ్ గురించి సరికానిది. ఐకమత్యం కథకు లియో టాల్స్టాయ్ కథ ఆధారం. రష్యన్ కథకులు, నవలాకారులు. యుద్ధం, శాంతి, అన్నా కెరనీనా వంటి నవలలు రచించారు. జననం, మరణం 9వ తేదీ 9వ నెల 1828. మరణం 20/11/1910 ఉండాలి. 11 ఇచ్చారు కాబట్టి 4వ ఆప్షన్ సరికానిది. అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. మర్యాద చేద్దాం పాఠ్యభాగ ఇతివృత్తం. దేశభక్తి, హాస్యం, సహానుభూతి, కళలు. మర్యాద చేద్దాం పాఠ్యభాగ ఇతివృత్తం. హాస్యం. మర్యాద చేద్దాం పాఠ్యభాగ ప్రక్రియ గేయం, కథ, గేయ కథ, ఆత్మకథ. మర్యాద చేద్దాం పాఠ్యభాగ ప్రక్రియ కథ. క్రింది వాక్యాలలో సరికానిది. పరమానందయ్య కళింగ రాజ్యంలో ఉండేవాడు. ఆయనకు 12 మంది శిష్యులు. వారి శిష్యులు మహా తెలివైన వారు. ఈయన స్నేహితుడు పేరయ్య. సరికానిది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓయ్ పరమానందం, ఒరే పరమ అంటూ కేకలు వేసిన వారు పేరయ్య. క్రింది వాటిలో సరికాని అర్థాన్ని గుర్తించుము. బిక్కమొహం, ఏడుపు మొహం. మర్యాద, అగౌరవం. సన్మానించడం, గౌరవించడం. అఘాయిత్యం, చేయకూడని పని. మర్యాద అంటే గౌరవం, 2వ ఆప్షన్, కానీ అగౌరవం అని ఇచ్చారు. రేలా 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 అనునది జానపద గేయం, పాట, కథ, కథానిక. రేలా 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 అనునది జానపద గేయం. జతపరచుము. గోదారమ్మ పరుగులు, పెనుగంగమ్మ ఉరకలు, రామచిలుక కిలకిల, కోయిలమ్మ కుకుహు. జింక అనునది జానపద గేయం, జానపద కథ, ఈసప్ కథ, పాట. జింక అన్నది ఈసప్ కథ. బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అని అనుకున్నది ఎవరు? మేక, జింక, కుందేలు, ఒంటె. ఆన్సర్ జింక. మంచి బాలుడు పాఠ్యభాగ ఇతివృత్తం. సహానుభూతి. మంచి బాలుడు పాఠ్యభాగ ప్రక్రియ గేయ కథ. గీత గీసిన పదాలకు అర్థాలు. దుర్బలులు, బలం లేనివారు. మనుజుడు, మనిషి. మనుగడ, జీవనం. 3వ ఆప్షన్ కరెక్ట్. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గురించి సరైనవి. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనేవి కవిత్వ లక్షణాలు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము వీరి రచనలు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 4 ఆప్షన్లు సరైనవి. 4వ ఆప్షన్ కరెక్ట్. బావిలో నీళ్లు అనే కథలోని పాత్రధారులు అక్బర్, బీర్బల్, రైతు, జమీందారు. 1 మరియు 2 నాజర్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3, 1, 2 అక్బర్, బీర్బల్, రైతు, జమీందారు. నా బాల్యం పాఠ్యభాగ ఇతివృత్తం. కళలు. నా బాల్యం పాఠ్యభాగ ప్రక్రియ ఆత్మకథ. అబ్దుల్ అజీజ్ అని ఎవరెవరు పిలిచేవారు? గారపాడు తాత, మామలు, అత్తలు. నాజర్ అని ఎవరెవరు పిలిచేవారు? నాన్న, పెదనాన్న, చిన్నాన్నలు, అమ్మ, అక్కలు. నాజర్ పాఠశాల వార్షికోత్సవంలో ఆడిన నాటకం ద్రోణ విజయం.
నాజర్ చేసిన కృషికి భారత ప్రభుత్వం ఇచ్చిన పురస్కారం పద్మశ్రీ. నాజర్ బుర్రకథలు: పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బెంగాల్ కరువు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు. కొండపల్లి బొమ్మల గురించి సరైన వాక్యాలు: నేను ఏనుగు అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటాను. నన్ను పునికి కర్రతో తయారు చేస్తారు. మా పూర్వీకులు రాజస్థాన్ నుంచి వచ్చారు. మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో కొండపల్లిలో స్థిరపడిపోయారు. ఆప్షన్ 4 1 2 3 4 కరెక్ట్ ఆన్సర్స్. పొడుపు విడుపు పాఠ్యభాగ ఇతివృత్తం భాషాభిరుచి. పొడుపు విడుపు పాఠ్యభాగ ప్రక్రియ సంభాషణ. చింతా దీక్షితుల గురించి అసత్యవాక్యం. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. గిరిజనులు, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత, కవి, కథకులు, విద్యావేత్త. ఏకాదశి, శబరి, వట్టిరావు కథలు, లక్కపిడతలు ఈయన రచనలు. జానపద గేయాలు సేకరించలేదు అని ఇచ్చారు. జానపద గేయాలు కూడా చింతా దీక్షితులు సేకరించారు. 4వ ఆప్షన్ అసత్యవాక్యం. ఈ వాక్యాలు ఎవరితో అన్నారు? మీకు టెక్స్ట్ బుక్ పిక్చర్స్ కూడా చూపిస్తాను. ఎప్పుడు కథలేనా, ఇంకేమైనా చెప్పు అని ఎవరితో అన్నారు? సీతి వెంకీతో అన్నారు. సరే మొదలుపెట్టు అని ఎవరితో అన్నారు? వెంకీ సూరితో. ఉల్లిపాయ కదూ అని ఎవరితో అన్నాడు? వెంకీ సీతితో అన్నాడు. హో నోరు నుయ్యి అన్నమాట. సీతి సూరితో అన్నది. పొడుపు విడుపు కథలో పాత్రధారులు: సూరి, వెంకీ, సీతి. చందమామ అను ఈ మాసపు పాటను నండూరి రామ్మోహన్ రావు గారు రాశారు. హరివిల్లు బాల గేయాల సంపుటం. విశ్వదర్శనం అక్షర యాత్ర రచనలు. టామ్ సాయర్, హకల్ బెఫిన్ అనేది నండూరి రామ్మోహన్ రావు గారి అనువాదాలు. ఆ రెండు వచ్చేసి మార్క్ ట్వెయిన్ అని ఆయన రాశారు. నండూరి రామ్మోహన్ రావు గారు అనువదించారు. ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం రెండు వ్యర్థమే, అందుకే రెండు కావాలి అని ఎవరితో అన్నారు? ఈ వాక్యం వచ్చేసి తెనాలి రామలింగడు కథలలో. తెనాలి రామకృష్ణునికి ఒకరోజు ఒక సాధువు మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆయన కాళికాదేవి గుడిలో కూర్చొని పొద్దున అనక రాత్రి అనక దాన్ని చదవడం ప్రారంభిస్తాడు. కాళికాదేవి ప్రత్యక్షమైన వెంటనే ఒక చేతితో పాలు, మరో చేతితో పెరుగు. పాలు తాగితే గొప్ప పండితుడివి అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివి అవుతావు, నీకు ఏది కావాలో కోరుకో అని అన్నప్పుడు తెనాలి రామలింగడు, నేను అవి ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా తల్లి, ఒకసారి ఇస్తే చూసిస్తాను అని పాలు పెరుగు 2 గిన్నెలను తీసుకొని 2 ఒకేసారి నోట్లో వేసుకోవడం జరుగుతుంది. కాళికాదేవికి కోపం వచ్చి, ఏంటి ఈ పని, చీచి నీవు వికటకవిగా అయిపోతావు అని అంటుంది. ఈ తెనాలి రామకృష్ణుడే రాయలవారి అష్టదిగ్గజ కవులలో ఒకరు. ఈ మాటలు తెనాలి రామకృష్ణుడు కాళికాదేవితో అంటాడు. మేమే మేకపిల్ల పాఠ్యభాగ ఇతివృత్తం పరస్పర సహకారం. మేమే మేకపిల్ల పాఠ్యభాగ ప్రక్రియ కథ. మేకకు ఉన్న పిల్లల్లో మేమే ఎన్నోవది? 4వది. 4వ పిల్ల పేరు మేమే. మేమే మేకపిల్ల 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథల్లోనిది. నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని ఎవరితో అన్నారు? మేమే ఏరుతో అంది. పుల్లలు ఎగదోయమ్మా అని ఎవరితో అన్నారు? మంట మేమేతో అంది. అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని ఎవరితో అన్నారు? మనిషి మేమే. చూసావా మరి, నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరితో అన్నారు? గాలి మేమేతో అంది. భ్రమక పదాలు కాని వాటిని గుర్తించండి. భ్రమక పదాలు అంటే కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి ఎట చదివినా ఒకే పదం. జలజ, వికటకవి, ముత్యము. జలము వచ్చి భ్రమక పదాలు కానిది. మన ఆన్సర్ 4. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్నది ఎవరు? మేకపోతు. ఇతివృత్తం నైతిక విలువలు. పద్యరత్నాలు ప్రక్రియ పద్యాలు. స్క్రీన్ పైన కనిపిస్తున్న పద్యాలన్నింటినీ ఒకసారి చదువుకోండి. వీటిని జంబ్లింగ్ ఇచ్చి వీటి ఆర్డర్లో రాయమనైనా అడగవచ్చు. ఇంకా 1-2 పద్యాల లైన్లు ఇచ్చేసి తర్వాత వచ్చు పద్యవాక్యాన్ని పూరించండి అయినా అడగవచ్చు. కవుల గురించి కూడా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే 3వ తరగతి పాఠ్యపుస్తకంలో ఈ పద్యాలకు సంబంధించిన కవుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. వేమన శతకకర్త వేమన. బద్దెన సుమతి శతకం. గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకం. అందమైన పాట ఇది ఈ మాసపు పాట.
జీవి సుబ్రహ్మణ్యం. సరికానివి దిలీపుని కథ పురాణ కథ. దిలీప మహారాజు పెంచే ఆవు పేరు నందిని. సింహం పేరు రవి. దిలీప మహారాజు వంశానికి చెందినవాడే శ్రీరాముడు. సరికానిది వచ్చేసి 3వ ఆప్షన్, సింహం పేరు రవి. మా ఊరి ఏరు పాఠ్యభాగ ఇతివృత్తం ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు పాఠ్యభాగ ప్రక్రియ గేయం. సరికాని అర్థాన్ని గుర్తించుము. రొదలు, శబ్దాలు, వినువీధి, ఆకాశం, హోయలుగా, వయ్యారంగా. కొరత అంటే ఎక్కువ కాదు, తక్కువ. కరెక్ట్ ఆన్సర్. మధురాంతకం రాజారాం గురించి సరికానివి గుర్తించండి. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోలేదు. 4వ ఆన్సర్. కానీ ఆన్సర్ 4. అసత్య వాక్యాన్ని గుర్తించుము. కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టింది. శ్రీశైల నాగార్జున సాగర్ ప్రకాశం ఆనకట్ట ద్వారా ప్రయాణిస్తుంది. కృష్ణానది దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. కానీ 4వ ఆప్షన్లో కలవదు అని ఇచ్చారు. అసత్యవాక్యం 4. పంట చేళ్ళు అనే ఈ మాసపు పాట పాలగుమ్మి విశ్వనాథం. బుద్ధిబలం పంచతంత్ర కథలు. ఈ కథలో కుందేలు, సింహం ఉంటాయి. రోజుకో జంతువు చప్పున తినడానికి కుందేలు సింహానికి తన ప్రతిబింబాన్ని బావిలో చూపించి పాఠ్యభాగ ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. తొలి పండుగ పాఠ్యభాగ ప్రక్రియ కథనం. తొలి పండుగ పాఠంలో పాత్రధారులు లత, ఆనంద్, రవి, శామ్యుల్, రంగయ్య తాత, కరీముల్లా లేదా కరీం మామ. ఈ వాక్యాలు ఎవరు ఎవరితో అన్నారు. ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది, రవి ఆనంద్తో అన్నాడు. లత, రవి వస్తున్నారా అని ఎవరు ఎవరితో అన్నారు. ఆనంద్ శామ్యుల్తో. నా బంగారు తల్లివమ్మ అని ఎవరు ఎవరితో అన్నారు. రంగయ్య తాత లతతో. కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని ఎవరు ఎవరితో అన్నారు. శామ్యుల్ కరీముల్లాతో. ఉగాది పచ్చడిలోని రుచులు చేదు, వగరు, పులుపు, తీపు, ఉప్పు, కారం. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు. అందాల తోట ఈ మాసపు పాటది. కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. నక్క యుక్తి అనేది జానపద కథ. ఈ కథలో నక్క ముసళ్ళు ఉంటాయి. తిమ్మక్క తాళపాక అన్నమాచార్యుల భార్య సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాశారు.